ఫింగర్ ప్రింట్స్ ఉంటాయి ఓపెన్ చేసి పెట్టినాను వాళ్ళు రామచంద్ర వాళ్ళు ఈ నలుగురు కలిసి నెల్లూరులో ఒక వ్యక్తితో టైప్ అయ్యి అతని దగ్గర నుంచి గాంజాన్ని తెప్పించుకొని రామచంద్ర పొంగుల వాళ్ళకి ఇస్తే పొంగుల వాళ్ళిద్దరూ చిన్న చిన్న ప్యాకెట్లలో పొంగులూరులోనూ చెట్టుపక్క పరిసర వాళ్ళు అనుకుంటున్నారు. ఇన్స్పెక్టర్ గారు ఇన్ఫర్మేషన్ సెటప్ చేసి ఈరోజు వాళ్ళు ఆ బస్సులో నుండి తీసుకొని ట్రాన్స్పోర్ట్ చేసుకొని వస్తున్నప్పుడు వీళ్ళందరూ నలుగురికి రెడీ హ్యాండ్గా 4 కిలోల గాంజా పట్టుకోవడం జరిగింది. ఈ నలుగురిని డిమాండ్ చూపిస్తున్నాము. ఎవరైతే వీళ్ళకు నెల్లూరు నుంచి పెట్టుకున్నారో అతను కూడా కేసులో ముద్దాయికి పోయి జరిగింది. అతను కూడా తొందరలో పట్టుకొని దీనికి ఉన్న చైన్ లింక్ మొత్తం అంతా బయట తీస్తాం. ఆ కిలో 20,000 కొన్నారు వీళ్ళు, ఈ 4 కిలో కలిసి 80,000 వీళ్ళు కొన్న రేటు. పాత కేసులు ఉన్నాయా సార్? వీళ్ళు పాత కేసులు అరాకీలో ఒకరి మీద 2 అరా కేసులు ఉన్నాయి, సస్పెండ్ షీట్స్ ఉన్నాయి. మిగిలిన వ్యక్తుల పైన కూడా ఒకసారి పూర్తి మన పోలీసు ప్రజలు కాకుండా మరి ఎక్కడన్నా వీధి కేసులు అది కూడా విచారిస్తారు సార్. వీళ్ళు నలుగురైనా ఇంకా ఎవరన్నా దీని వెనకాల అమ్మేవాళ్ళు A5 అని చెప్పి నెల్లూరులో ఒక వ్యక్తి ముఖ్యంగా వీళ్ళకి ట్రాన్స్పోర్ట్ ఇస్తున్నారని చెప్పారు. అతని డీటెయిల్స్ తీసుకోవడం జరిగింది. అతను కూడా తొందరలో అరెస్ట్ చేస్తారు. అతని పట్టుకొని దీనికి సంబంధించి ఫ్రంట్ వర్డ్ బ్యాక్ వర్డ్ అన్ని వ్యక్తులు లిస్ట్ అవుట్ చేస్తారు. వీళ్ళకి ఎలాంటి శిక్షణ ఈ గంజాయి తరలిస్తున్న వాళ్ళకి ఎలాంటి శిక్షణ కోర్టు ఇష్యూస్ అన్ని కన్వీన్ చేసి పెట్టుకోవచ్చు. చట్టపరంగా కాబట్టి క్రిమినల్ శిక్షణ ఉన్నాయి. అది ఉన్న వీటిని బట్టి ట్రాన్స్పోర్ట్ బట్టి కేఎస్ బట్టి వెయిట్ని బట్టి వాళ్ళ అఫెన్స్ మోటివ్ బట్టి 10 years పనిష్మెంట్ ఉంది. ఈ 4 kilos కాదు 10 years పనిష్మెంట్, 1 lakh ఫైన్ అమౌంట్ కోర్టు ఉంది. ఇంకా ఇవ్వలేదు సార్. సార్ మాట్లాడు. అది పార్టీకి కాదు, దొంగతనంలో పార్టీస్ ఉన్నాయి. వ్యక్తులు ఎవరైనా ఏంటైనా వాళ్ళకి అందుబాటులో అఫెన్స్ అయింది. దాంట్లో ఎంత అనేది కూడా అందులో కోర్టు బండి 10 రూపాయలు ఆ దొంగతనం అటెంప్ట్ కావడం అనేది పెద్ద క్రైమ్. దాన్ని ఇమీడియట్గా మనం క్యాచ్ చేయాలి. అందులో పోలేదు తను కూడా స్పెషల్ ఇంట్రెస్ట్ ఇన్స్పెక్ట్ చేయాలి. డెఫినెట్గా టేక్ చేయాలి సార్. ఇంకో విషయం సార్, పీస్ కమిటీ మీటింగ్ పెట్టినారు సార్. వినాయకుడు జల్జంత ఒకే రోజు పోవాలి సార్. మళ్ళీ ఇప్పుడు ఒక రోజు పోతున్నారు సార్. ఇక్కడ ఏమైందంటే లేవు 6th తర్వాత ఏదైతే లాస్ట్ మీటింగ్ ఉందో ఆ మీటింగ్ 1 వీక్ నుంచి మాట్లాడడం జరుగుతుంది. ఒక సిస్టమ్ అయితే అడాప్ట్ చేస్తాం డెఫినెట్గా. ఓన్లీ 3 days ఎనీ వినాయక నిమజ్జనాలు 3 రోజుల దాకా జరుపుకోవచ్చు. తర్వాత 4 రోజులు 30 రోజులు పెట్టుకునేందుకు వాళ్ళ ఇంట్లో పెట్టుకొని 2 రోజులు పెట్టుకోవచ్చు. వీధుల్లో పెట్టుకొని వేరే ఒక అధ్యక్షులు పెట్టుకొని పూజలు లేకోకుండా 4 రోజులు పెట్టుకుంటాము 20 days పెట్టుకుంటామనే లేదు. యాక్చువల్గా సాంప్రదాయ ప్రకారం కూడా ఆఫ్టర్ చవితి తర్వాత మాట్లాడి ఒక పరిష్కారం కనుక్కుంటాం.